నైని కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ అత్యవసరంగా భేటీ అయింది. టెండరింగ్ ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. నైని కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గత 2 రోజుల నుంచి చూస్తున్నాం నైని కోల్ బ్లాక్ విషయంలో ఎలాంటి రచ్చ జరుగుతుందో. సో మొత్తానికైతే ఇప్పుడు అక్కడ అత్యవసరంగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ మీటింగ్ లో ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఈ ఒక బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించిన టెండరింగ్ సంబంధించిన అంశాలపై కూడా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఇందులో కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎమర్జెన్సీ అత్యవసర మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సింగరేణి ఎండీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణి అధికారులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి సింగరేణి అధికారులు, హోంశాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర వాటా దాదాపు 51% ఉంది. అందులో విధంగా కేంద్ర వాటా దాదాపు 49% ఉంది. అయితే ఒకసారి టెండర్లను ప్రకటించాలంటే 49% వాటా ఉన్నటువంటి కేంద్ర అనుమతులు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నైనికోల్ యొక్క టెండర్ల వివాదానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పటికే నైనికోల్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రికి ఈ యొక్క టెండర్లను కేటాయించారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఈ అభియోగాలకు సంబంధించిన ఆరోపణలు, మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి ఇదంతా కూడా తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా అనే విషయాలపై కూడా నిన్న బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యము కావచ్చు, నైనికోల్ టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర కోల్ మైనింగ్ సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఎమర్జెన్సీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో చాలామంది అధికారులు పార్టిసిపేట్ చేశారు. అందులో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది అధికారులు, సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు సైతము సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా మీటింగ్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది.